శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 13వ తేదీ గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. తన భర్త జన్మ నక్షత్రం ఉన్న మాసం కాబట్టి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. శ్రావణ మాసంలో గురువారాలు, శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మంగళవారాలు మహిళలందరూ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకుంటారు. అలాగే శ్రావణ సోమవారం శివుడికి చాలా ప్రీతికరమైన రోజు. ఎందుకంటే సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణ మాసం అంటే తనకు చాలా ఇష్టమని శివుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్ కుమార్ల వారికి చెప్పాడని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి లక్ష్మీనారాయణులు, పరమేశ్వరుడు, మంగళగౌరి వీళ్ళందరికీ ప్రీతికరమైనటువంటి మాసము శ్రావణ మాసం. శ్రావణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్య పురాణంలో చెప్పారు. అలాగే ఆడవాళ్ళు చాలా మంది నోములు, వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. వాటికి కూడా శ్రావణ మాసం చాలా అనుకూలమైనటువంటి మాసం. ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పర్వదినాల విశిష్టత ఏంటో మనం తెలుసుకుందాం. ఆగస్టు 17 సోమవారం, శ్రావణ మాసంలో 5వ రోజు, శ్రావణ శుక్ల పంచమి తిథి. దీన్ని నాగపంచమి, గరుడ పంచమి అనే పేర్లతో పిలుస్తారు. ఈ నాగపంచమి, గరుడ పంచమి రోజు ఎలాంటి పూజలు చేసుకుంటే అన్ని సమస్యలు, జాతక దోషాలు తొలగిపోతాయి? స్కాంద పురాణంలో, భవిష్య పురాణంలో, నారద పురాణంలో, ఈ 3 పురాణాల్లో కూడా ఈ శ్రావణ శుక్ల పంచమి, నాగపంచమి, గరుడ పంచమి రోజు ఎలాంటి పూజలు చేసుకోవాలో చెప్పారు. ప్రధానంగా భవిష్య పురాణం 36వ అధ్యాయంలో ఈ గరుడ పంచమి, నాగపంచమికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పూజ చెప్పారు. ఎక్కడ చెప్పారు? భవిష్య పురాణం. ఏ అధ్యాయంలో చెప్పారు? 36వ అధ్యాయంలో వ్యాసుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే వ్యాస భగవానుడు, ఈ శ్రావణ శుక్ల పంచమి, నాగపంచమి రోజు మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా ఉన్న గోడల మీద గోమయం అంటే ఆవు పేడతో సర్పం బొమ్మలు గీయమని చెప్పాడు. ఎవరైనా సరే వాళ్ళ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారానికి 2 వైపులా ఉన్న గోడల మీద గోమయం అంటే ఆవు పేడతో సర్పం బొమ్మలు గీయాలి. గీసిన తర్వాత ఏం చేయాలి? వాటికి పుష్పాలతో పూజ చేసుకుంటూ ఓం నాగరాజాయ నమః, ఓం సర్పరాజాయ నమః అనుకుంటూ పుష్పాలు వేయాలి. ఏ పుష్పాలతో పూజ చేయాలి? అది కూడా మనకి భవిష్య పురాణంలో చెప్పారు. ప్రధానంగా సువాసన కలిగిన పుష్పాలతో పూజ చేయాలి. అలాగే గరిక పోచలు ఆ రూపాల మీద వేయాలి. అలాగే దర్భలు కూడా వీలైతే ఆ రూపాల మీద వేయాలి. తర్వాత గంధం వేస్తే చాలా మంచిది. అక్షింతలు కూడా వేయండి. వీటిలో ఏవి వేసినా సరే ఆ రూపాల మీద విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని భవిష్య పురాణం 36వ అధ్యాయంలో చెప్పారు. అలాగే భవిష్య పురాణం 36వ అధ్యాయంలో ఇంకో విషయం కూడా చెప్పారు. అదేంటంటే మీకు ఇంకా కుదిరితే ఆవు పేడ తీసుకొని 2 సర్పం బొమ్మలు చేసి, ఆ 2 సర్పం బొమ్మలు కూడా ఆవు పేడతో చేసినవి గుమ్మానికి ఇరువైపులా పెట్టి పెరుగుతో అభిషేకం చేయమని చెప్పారు. అయితే ఆధునిక కాలంలో అంత సమయం ఉండదు కాబట్టి గుమ్మం మీద ఆవు పేడతో గుమ్మానికి 2 వైపులా గోడల మీద సర్పం బొమ్మలు గీసుకొని చేసుకోవచ్చు. మాకు ఆవు పేడ గోమయం కూడా దొరకలేదండి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు తడి పసుపుతో గాని, తడి గంధంతో గాని గుమ్మానికి 2 వైపులా గోడల మీద సర్పం బొమ్మలు గీయండి. అయితే ఇలా రకరకాలుగా పుష్పాలు వేయటము, గంధం వేయటము, తర్వాత గరికపోసలు వేయటం, దర్భలు వేయటం, అక్షింతలు వేయటం, ఇలా పూజ చేయటం కూడా మాకు సాధ్యం కాదండి అన్న వాళ్ళు ఏం చేయాలంటే కేవలం హారతి ఇవ్వండి. చాలా సులభం. గుమ్మానికి 2 వైపులా గోడల మీద తడి పసుపు లేదా తడి గంధంతో సర్పం బొమ్మ గీసి హారతి ఇవ్వండి. సర్పదేవతల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ విషయం స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడని భవిష్య పురాణం 36వ అధ్యాయంలో ఉంది. శ్రావణ మాసే పంచమ్య శుక్లపక్షేతు పార్వతి ద్వారస్య ఉభయతో లేఖ్య గోమయేన విశోల్పణ అని శివుడు పార్వతికి ఒక శ్లోకం చెప్తాడు. అంటే పార్వతి శ్రావణ మాసం శుక్లపక్షం పంచమి, నాగపంచమి ఆ రోజు ఎవరైతే ద్వారస్య ఉభయతో లేఖ్య గోమయేన విశోల్పణ ఆవు పేడతో 2 సర్పం బొమ్మలు గోడల మీద గీసి వాటికి పూజ చేస్తారో వాళ్ళకి సర్వ సంపదలు కలుగుతాయి అని శివుడు పార్వతికి చెప్పాడని ఈ పురాణం చెప్తుంది. కాబట్టి ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. అయితే ఇంకా ఈ నాగపంచమి రోజు, గరుడ పంచమి రోజు ఏం పూజలు చేయాలో స్కాంద పురాణం, నారద పురాణంలో కూడా చెప్పారు. ఆ పూజలు ఏంటంటే ప్రధానంగా
శివుడికి పూజ చేస్తే కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. శివాభిషేకం చేయించుకుంటే మంచిది. అలాగే నాగపంచమినే గరుడ పంచమి అంటారు. అంటే సర్పాలకి గరుత్మంతుడికి ప్రీతికరమైన రోజు. చాలా మందికి ఈ రోజుల్లో శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి. శత్రు బాధలు, దిష్టి దోషాలు, ఎదుటి వాళ్ళ ఏడుపులు అవన్నీ తొలగింపజేసుకోవాలంటే ఈ గరుడ పంచమి రోజు గరుత్మంతుడి 12 నామాలు చదువుకోవాలి. శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడికి ప్రధానంగా 12 నామాలు చెప్పారు. ఆ 12 నామాలు కూడా ఇంట్లో దీపం పెట్టాక చదువుకోండి. మీకున్న శత్రు బాధలు, దిష్టి దోషాలు, ఎదుటి వాళ్ళ ఏడుపుల నుంచి బయటపడచ్చు. ఆ 12 నామాలు ఏంటంటే సుపర్ణం వైనతేయంచ నాగారిం నాగభీషణం జితాంతకం విషారించ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం తార్క్ష్యం కాశ్యప నందనం. ఇవి గరుత్మంతుడికి సంబంధించిన 12 నామాలు. దీన్నే గరుత్మంతుడి 12 నామ స్తోత్రంలో కూడా ఈ 12 నామాలు ఉపయోగిస్తారని మనకి పురాణాల్లో చెప్పారు. మీరు మాత్రం దీపం పెట్టాక ఈ 12 నామాలు గరుడ పంచమి సందర్భంగా చదువుకోండి. ఈ నామాల్లో ఉన్న అర్థం ఏంటి? మొట్టమొదటి నామం సుపర్ణం అంటే మంచి రెక్కలు కలిగిన గరుత్మంతుడికి నమస్కారం. రెండో నామం ఏంటి? వైనతేయం అంటే వినతాదేవి కుమారుడైనటువంటి గరుత్మంతుడికి నమస్కారం. మూడో నామం నాగారిం. నాగారిం అంటే ఏంటంటే అరి అంటే శత్రువు, నాగారిం అంటే నాగులకు శత్రువు, సర్పాలకు శత్రువు అని అర్థం. అలాంటి గరుత్మంతుడికి నమస్కారం. నాగభీషణం. నాగభీషణం అంటే భయం, నాగులకు భయాన్ని కలిగింపజేసే గరుత్మంతుడికి నమస్కారం అని అర్థం. కాబట్టి మొదటి 4 నామాలు సుపర్ణం, వైనతేయం, నాగారిం, నాగభీషణం. ఆ తర్వాత 4 నామాలు తీసుకుంటే జితాంతకం విషారించ అజితం విశ్వరూపిణం. జితాంతకం అంటే మృత్యువును కూడా జయించినవాడు అని అర్థం. విషారించ అంటే అన్ని విషాలకు శత్రువు, అంటే అన్ని సర్పాలకు శత్రువు అని అర్థం. అజితం అంటే జయించటానికి సాధ్యం కానివాడు అని అర్థం. విశ్వరూపిణం అంటే అంతటా వ్యాపించినవాడు, విశ్వాన్ని జయించే శక్తి కలిగిన వాడు అని అర్థం. కాబట్టి ఈ 4 నామాలు ఏంటి? జితాంతకం విషారించ అజితం విశ్వరూపిణం. ఆ తర్వాత గరుత్మంతం. గరుత్మంతుడు అంటే అర్థం ఏంటి? మహాశక్తివంతుడు అని అర్థం. మహాశక్తివంతుడు అనే అర్థంలో గరుత్మంతుడు అంటాం. ఖగశ్రేష్టం. ఖగశ్రేష్టం. ఖగశ్రేష్టం అంటే ఏంటి? ఆకాశంలో సంచరించే పక్షులందరిలో గొప్పవాడు అని అర్థం. ఖగశ్రేష్టం. తార్క్ష్యం. తార్క్ష్యం అంటే ఏంటంటే అద్భుతమైన సంకల్ప శక్తి కలవాడు, దేన్నైనా జయించగలిగిన శక్తి కలవాడు అని అర్థం. కాశ్యప నందనం. కశ్యప ప్రజాపతి కుమారుడు అని అర్థం. కాబట్టి గరుత్మంతం, ఖగశ్రేష్టం, తార్క్ష్యం, కాశ్యప నందనం. కాబట్టి నాగపంచమి, గరుడ పంచమి, సర్పాలను గరుత్మంతుడిని ఇద్దరిని ఏకకాలంలో పూజించే రోజు. ఎలా పూజించాలండి అంటే సర్పాలనైతే భవిష్య పురాణం 36వ అధ్యాయంలో చెప్పినట్టుగా గుమ్మానికి ఇరువైపులా గోడల మీద ఆవు పేడతో సర్పాల బొమ్మలు గీసి హారతి ఇచ్చి పూజ చేసుకోండి. ఆవు పేడ దొరకని వాళ్ళు తడి పసుపు లేదా తడి గంధంతో సర్పం బొమ్మలు గీసి హారతి ఇచ్చి పూజ చేసుకోండి. సర్పదేవతల అనుగ్రహం కలుగుతుంది. గరుత్మంతుడి అనుగ్రహంతో శత్రుబాధలు, దృష్టి దోషాలు, ఎదుటి వాళ్ళ ఏడుపులు పోవాలంటే సుపర్ణం వైనతేయంచ నాగారిం నాగభీషణం జితాంతకం విషారించ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం తార్క్ష్యం కాశ్యపనందనం. ఈ 12 నామాలు దీపం పెట్టాక చదువుకోండి. గరుత్మంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఇలా శ్రావణ శుక్ల పంచమి, నాగపంచమి, గరుడ పంచమి రోజు అంటే ఆగస్టు 17వ తేదీ సోమవారం రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణ మాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు పూజలు ఎలా చేసుకోవాలి, శ్రావణ మాసం మొత్తం ఎలా పూజలు చేసుకుంటే అదృష్టము ఐశ్వర్యం కలుగుతుంది, దీనికి ప్రమాణం ఎక్కడుంది అని చాలా మందిలో సందేహం ఉంటుంది. శ్రావణ మాస పూజల గురించి ఏ పురాణాల్లో చెప్పారు అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. స్కాంద పురాణం, భవిష్య పురాణం, నారద పురాణం, ఈ 3 పురాణాల్లో కూడా శ్రావణ మాసం గొప్పతనం గురించి చెప్పారు. కాబట్టి ఈ 3 పురాణాల్లో చెప్పిన విధంగా శ్రావణ మాసంలో ప్రతిరోజు ఏ పూజలు చేసుకుంటే శ్రావణ మాసం పూర్తయిన తర్వాత లక్ష్మీదేవి, నారాయణుడు, పరమేశ్వరుడు, సమస్త దేవతల అనుగ్రహం కలిగి
జీవితం అద్భుతంగా మారిపోతుందో తెలియాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.